రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి బృందావన్ కాలనీలో గంజా గ్యాంగు రెచ్చిపోయింది. చిన్నపిల్లల గొడవను ఆపడానికి వెళ్లిన రావుల భాస్కర్, రావుల విక్రాంత్, రాజు, విశాల్పై గంజా గ్యాంగు అనుచరులు 50 మంది కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం వారు పారిపోయారు. మైనర్ రావుల విక్రాంత్ మెడపై కత్తితో దాడి జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. తమపై దాడి చేసిన వారిపై క్షతగాత్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు విశాల్, మా డాడీ పేరు రావుల భాస్కర్, మా తమ్ముని పేరు రావుల విక్రాంత్, మా బావి పేరు రాజు. మేము ఇక్కడ బృందావన్ కాలనీలో ఉంటాము. ఇది మా డాడీ మీద, మా తమ్ముని మీద, మా బాబాయ్ మీద అటాక్ జరిగిందనమాట. మా కాలనీ దగ్గర ఒక చిన్నపిల్లల కొట్లాటలో కాంప్రమైజ్ చేయడానికి పోతే కావాలని ఒక 56 మంది మొత్తం గూండాలు, రౌడీలు, గాంజాయి తాగేటోళ్ళు మొత్తం బయటికి తెప్పించి కాల్ చేపించి బయటి వాళ్ళు చేపించిన కొట్లాట. ఇది అటాక్ చేయించారు. రాడ్లు, కత్తులు ఇక్కడ మా తమ్మునికి ఇట్లా పడ్డది చాకుతో. డాడీకి కిందేసి తొక్కిరనమాట. మొత్తం ఇది ఇరిగిపోయింది. ఇంకా మా బాబాయ్ కూడా చాలా సీరియస్ ఉంది. ఆయన ఇప్పుడు మన ఓయూలో ఐసీయూలో ఉన్నాడు. డాడీ కూడా ఐసీయూలో ఉన్నాడు, తమ్ముని ఐసీయూలో ఉన్నాడు. మొత్తం కావాలని చేసిరనమాట. ఇది మొత్తం ఇది చిన్నపిల్లల కొట్లాట. ఇది కాంప్రమైజ్. డాడీ ఇప్పుడు ఒక పెద్ద మనిషి లెక్క అట్లా కొట్లాడదు, మనం అందరం ఒకటే అని చెప్పి పోతుంటే కావాలని 5-10 నిమిషాలుగా 60-70 మంది ఒకటేసారి వచ్చేసి బండి దిగుతూనే డైరెక్ట్ కొట్టి మాట్లాడారు. వాళ్ళు డైరెక్ట్ని కిందేసి తొక్కి పెద్ద మనిషి అని చూడకుండా ఏం చేయకుండా కింద తొక్కేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తాగి గంజా తాగి ఉన్నారనమాట. దీనిపై అందరు పోలీసు వాళ్ళు కూడా చాలా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చినాము. పోలీసు వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ని మేము తీసుకొచ్చినామని చెప్పి చెప్తున్నారు.